భారత్ అంటే సర్వమత సమాహారం. అన్ని కులాలు, జాతులు, మతాల కలబోత. చట్టసభలు కూడా అన్ని వర్గాల వైవిధ్యంతో అలరారుతూ ఉంటాయి. నేతల రాజకీయాలు సైతం సామాజిక కోణంలోనే ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మాత్రం భిన్నమైన పరిస్థితి. దేశంలోని అన్ని పార్టీలు దృష్టి సారించే ఓ కీలక వర్గానికి అక్కడి నుంచి 30 ఏళ్లుగా ప్రాతినిధ్యమే లేదు. ఇంతకీ ఏమిటా వర్గం, ఎందుకా పరిస్థితి? సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎల్కే అడ్వాణీ లాంటి ఉప ప్రధానులను, నరేంద్ర మోదీ లాంటి ప్రధానిని దేశానికి అందించిన రాష్ట్రం గుజరాత్. 26 లోక్సభ స్థానాలతో ఢిల్లీలో అధికారం చేపట్టడంలో కీలక పాత్ర పోషించే రాష్ట్రం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లానే ఈ రాష్ట్రము అన్ని సామాజిక కులమతాలకు కేంద్రం. గుజరాత్ జనాభా 6,27,00,000 కాగా ఇందులో ముస్లిం జనాభా 9.5%, అంటే సుమారు 60 లక్షలు. గుజరాత్లో ఈ స్థాయిలో జనాభా ఉన్న వారికి అక్కడి నుంచి లోక్సభకు గత 30 ఏళ్లుగా ప్రాతినిధ్యమే లేదన్నదే ఇప్పుడు చర్చ. గుజరాత్లో చివరిసారిగా 1984లో కాంగ్రెస్ నుంచి అహ్మద్ పటేల్ ముస్లిం సామాజిక వర్గం తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. గుజరాత్లో తొలిసారిగా 1962లో లోక్సభ ఎన్నికలు జరగగా అప్పటి నుంచి 2014 వరకు జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే అత్యధికంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇస్తే భాజపా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నౌసారి లోక్సభ స్థానంలో మాత్రమే ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇవ్వగా ఆయన ఓడిపోయారు. భాజపా ఆ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలపలేదు. ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఒక్క బహ్రూచ్ స్థానంలో మాత్రమే ముస్లిం అభ్యర్థిని నిలపగా భాజపా ఈసారి సైతం ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వలేదు. గుజరాత్లో 1962లో ఒక ముస్లిం అభ్యర్థి విజయం సాధించగా 1977లో ఇద్దరు గెలిచారు. ఆ రాష్ట్ర లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎక్కువ మంది ముస్లిం అభ్యర్థులు గెలిచింది ఆ ఎన్నికల్లోనే. కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ బహ్రూచ్ స్థానం నుంచి 1977, 1982, 1984 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచారు. గుజరాత్ నుంచి అత్యధిక సార్లు లోక్సభకు ఎంపికైన ముస్లిం అభ్యర్థి అహ్మద్ పటేల్ మాత్రమే. కాంగ్రెస్ ప్రతి లోక్సభ ఎన్నికల్లో ఒకరు లేదా ఇద్దరు ముస్లిం అభ్యర్థులను నిలుపుతూ ఉండగా 1967, 1996, 1999 ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు. ఆ 3 ఎన్నికల్లో గుజరాత్లో జాతీయ పార్టీల నుంచి ముస్లిం అభ్యర్థులే లేకుండా పోయారు. గుజరాత్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలు టికెట్ల కేటాయింపులో ముస్లింలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడానికి కారణం అక్కడి నియోజకవర్గాల్లో ఆ వర్గం ఓట్లు తక్కువగా ఉండడం, అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో వారి సంఖ్య లేకపోవడం. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏకైక ముస్లిం అభ్యర్థిని నిలిపిన బహ్రూచ్ స్థానంలోనే గుజరాత్ అన్ని స్థానాల్లో కంటే ఎక్కువ మంది ఆ వర్గం ఓటర్లు ఉన్నారు. 15,64,000 మంది ఓటర్లలో అక్కడ ముస్లిం జనాభా 22%. ఆ తర్వాత అహ్మదాబాద్ పశ్చిమలో 25% ముస్లిం ఓట్లు ఉండగా సంఖ్యపరంగా బహ్రూచ్తో పోలిస్తే తక్కువ. గాంధీనగర్లో ముస్లిం ఓటర్ల సంఖ్య 4 లక్షలు. మిగతా చాలా చోట్ల ఇంకా తక్కువ సంఖ్యలోనే ఓటర్లు ఉన్నారు. పేరుకు ఒక్కో స్థానంలో లక్షల్లో ముస్లిం ఓటర్లు ఉన్నా అభ్యర్థుల వ్యక్తిగత చరిష్మా ఆధారంగా ఓట్లు పడే పరిస్థితి ఉండడం, ఇతర సామాజిక వర్గాల ప్రభావం వల్ల గెలుపోటముల్లో వీరు కీలక పాత్ర పోషించలేకపోతున్నారు. అందుకే భాజపా, కాంగ్రెస్లు ముస్లింలకు టికెట్ల కేటాయింపులో అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. గుజరాత్లో ప్రధాన రాజకీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ సైతం ఇవే లెక్కలను విశ్లేషిస్తూ ముస్లింలకు టికెట్లు ఇవ్వకపోవడానికి కారణాలను వివరిస్తున్నాయి. అభ్యర్థి గెలిచే సామర్థ్యం, స్థానిక క్యాడర్ నుంచి ప్రాతినిధ్యం వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటామని గుజరాత్ భాజపా నేతలు అంటున్నారు. గుజరాత్లోని కులాలు, మతాల లెక్కలను బేరీజు వేసుకుంటే అక్కడ ముస్లిం అభ్యర్థులు లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో గెలవలేరంటున్న కమలం నేతలు మరే ఉద్దేశం లేదని చెబుతున్నారు. తాము మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇస్తున్నామని వారి వాదన. ఇక ప్రతి ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇస్తున్నా వారు గెలవడం లేదని కాంగ్రెస్ చెప్పే మాట. గుజరాత్ శాసనసభలో కాంగ్రెస్ కు 3 సభ్యులు ఉన్నారు. लेकिन मोदी जो ढंग से बात कर रहा है, इससे लोगों को परेशान कर रहा है, तो एटमॉस्फेयर ऐसा हुआ। और हमने तो लोकसभा की सीट भी नहीं मांगी। हम जानते हैं कि हम जीता सकते, जीत नहीं सकते, इसीलिए माइनॉरिटी इस मर्तबा एक भी सीट हमने डिमांड नहीं की थी। फिर भी पार्टी ने एक मैसेज देने के लिए भी भरूच में एक सीट माइनॉरिटी को दी है। हम पूरी कोशिश करते वो भी जीत कर आए। గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా ముస్లింల ప్రాతినిధ్యం కూడా ఓ చర్చనీయాంశంగా మారింది. ఈ రాష్ట్రం నుంచి రాబోయే రోజుల్లో అయినా ప్రాతినిధ్యం పెరుగుతుందా అనేది చూడాలి.